నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరంలో రాబోతున్న అధిక మాసం గురించి తెలుసుకుందాం. ఈ మాసాన్ని అశుభ మాసం అని ఎందుకు అంటారు? అసలు అధిక మాసం ఎందుకు ఏర్పడుతుంది? ఈ నెలలో ఏ పనులు చేయాలి? ఏమి చేయకూడదు? ఏ దేవుడిని పూజించాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అధిక మాసం అంటే ఏమిటి? సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. కానీ అధిక మాసం వచ్చినప్పుడు సంవత్సరానికి 13 నెలలు వస్తాయి. ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. మనకు చంద్రమానం 354 రోజులు, సౌరమానం 365 రోజులు అని 2 కాలగణనలు ఉంటాయి. ఈ రెండిటి మధ్య ఏటా 11 రోజుల తేడా వస్తుంది. ఆ తేడాను సరిచేయడానికి 3 ఏళ్లకు ఒకసారి ఒక నెల అదనంగా కలుస్తుంది. దీన్నే అధిక మాసం అంటారు. 2026 అధిక మాసం తేదీలు. 2026లో అధిక మాసం జ్యేష్ఠ మాసంలో వస్తుంది. అందుకే దీనిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం 2026 మే 17 ఆదివారం పాడ్యమి తిథి నుండి ప్రారంభం. ముగింపు 2026 జూన్ 15 సోమవారం అమావాస్యతో ముగుస్తుంది. నిజ జ్యేష్ఠ మాసం 2026 జూన్ 16 మంగళవారం నుండి ప్రారంభమై జూలై 14 మంగళవారం వరకు ఉంటుంది. ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసం యొక్క విశిష్టత పురాణాల ప్రకారం ప్రతి మాసానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. అధిక మాసానికి ఎవరూ లేకపోవడంతో శ్రీ మహావిష్ణువు తానే దీనికి అధిపతిగా ఉంటానని ప్రకటించారు. అందుకే దీనిని పురుషోత్తమ మాసం లేదా విష్ణు మాసం అని కూడా అంటారు. ఈ నెలలో చేసే జపాలు, దానాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెప్తారు. ఈ మాసంలో చేయవలసిన పనులు, దైవ కార్యాలు, విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశి ఉపవాసాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, రుద్రాభిషేకం, చండీ హోమం, పారాయణం, భాగవతం, రామాయణం, హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. శాంతి పూజలు, నవగ్రహ జపాలు, నక్షత్ర శాంతులు చేసుకోవచ్చు. ఇతర పనులు, తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. కొత్త బట్టలు, వాహనాలు కొనుక్కోవచ్చు. ఆస్తులు, భూములు లేదా ఇల్లు కొనడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, అద్దె ఇల్లు మారడం వంటివి చేయవచ్చు. సీమంతం కూడా నిర్వహించుకోవచ్చు. నిషిద్ధ పనులు. ఈ మాసంలో కేవలం శుభకార్యాలు మాత్రమే నిషిద్ధం. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పిల్లలకు చెవులు కుట్టించడం, నూతన వ్యాపార ప్రారంభాలు, మంగళసూత్రాలు గుచ్చుకోవడం, మెట్టలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. పితృకార్యాలు, తద్దినాలు వంటివి అధిక మాసంలో కాకుండా నిజ మాసంలోనే నిర్వహించుకోవాలి. అధిక మాసాన్ని అశుభ మాసంగా భావించకుండా దైవ మాసంగా భావించి పూజలు చేసి ఆ పురుషోత్తముని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.